వెల్కమ్ టు ABNPR కాలేజ్ కొవ్వూరు ఆన్లైన్ క్లాసెస్. బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ ఈ పేపర్ నందు ప్రీవియస్గా మనం మొదటి యూనిట్లో డిఫైన్డ్ బ్యాంక్, ఫీచర్స్ and types of banks and commercial bank functions, central bank functions, central banking, credit control systems, and difference between commercial banks and central banks and commercial bank functions. ఇవన్నీ కూడా ప్రీవియస్ యూనిట్లో మనం తెలుసుకున్నామండి. ఈ యొక్క ముందు యూనిట్లో మీరు బాగా చదువుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్, సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్, క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్స్, RBI క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్స్. ఈ యొక్క క్వశ్చన్లు అనేవి బాగా చదవడం వల్ల మీకు ఎక్కువగా ఈ యొక్క యూనివర్సిటీ పేపర్లో కవర్ అయ్యే ఇంపార్టెంట్ చాప్టర్స్ అని మనం చెప్పచ్చండి. వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు, అలాగే కేంద్ర బ్యాంక్ యొక్క విధులు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు. ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా ఈ యొక్క మొదటి యూనిట్లో బాగా మీరు ఎక్కువగా దృష్టి పెట్టి చదవలసిన ప్రశ్నలని చెప్తున్నానండి. అయితే ఈ యొక్క సెకండ్ యూనిట్ వచ్చేప్పటికి బ్యాంకింగ్ సిస్టమ్స్. దీన్ని తెలుగులో బ్యాంకుల యొక్క పద్ధతులు అంటారండి. ఏంటంటే బ్యాంకుల యొక్క పద్ధతులు అని చెప్పచ్చు, అయితే బ్యాంకింగ్ వ్యవస్థ అని చెప్పచ్చు. ఇక్కడ మనం ఆర్థిక పరిస్థితి చూసుకున్నప్పుడు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ చూసినప్పుడు కానీ అన్ని దేశాల్లో కూడా ఒకే విధంగా ఉండదండి. ప్రతి దేశంలో కూడా అతి ముఖ్యమైన పాత్రని ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది వహిస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే ఆర్థిక వ్యవస్థ తీరుని బట్టి, అభివృద్ధిని బట్టి ఇది మారుతూ ఉంటుందండి. ఆర్థిక వ్యవస్థ తీరుని బట్టి, అభివృద్ధిని బట్టి ఇది మారుతూ ఉంటుందండి. అంటే దేర్ హ్యాస్ బీన్ ఏ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. Different types of banking systems have come into existence with development of economy. The banking systems different from economy and country to country. సో వివిధ బ్యాంకింగ్ పద్ధతులు అనేవి పాటిస్తూ ఉంటాయండి, ఒకే విధంగా ఉండవు. డిఫరెంట్ బ్యాంకింగ్ పద్ధతులు అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్నట్లని కూడా అవి పాటిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క బ్యాంకింగ్ పద్ధతులు మనం ముఖ్యంగా 4 టైప్స్ కింద విభజించవచ్చు. ముఖ్యంగా ఎన్ని రకాలుగా విభజించండి? 4 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్: బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్, గ్రూప్ బ్యాంకింగ్ సిస్టమ్, చైన్ బ్యాంకింగ్ సిస్టమ్. తెలుగులో చూసుకుంటే మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతిని శాఖా బ్యాంకింగ్ పద్ధతి, అలాగే యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ తెలుగులో కూడా యూనిట్ బ్యాంకింగ్ పద్ధతే. గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి తెలుగులో సామూహిక బ్యాంకింగ్ పద్ధతి, అలాగే చైన్ బ్యాంకింగ్ పద్ధతి గొలుసు బ్యాంకింగ్ పద్ధతి కింద మనం విభజించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థలో జరిగిన కొన్ని మార్పులకి అనుగుణంగా కొన్ని రకాల బ్యాంకింగ్ పద్ధతులు కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. అవే మిక్స్డ్ బ్యాంకింగ్ పద్ధతి, అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పద్ధతి, అలాగే కరస్పాండెన్స్ బ్యాంకింగ్ పద్ధతి.
సో మిక్స్డ్ బ్యాంకింగ్ అంటే మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి, అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పద్ధతి, పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి, అలాగే కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతి, అలాగే దీన్ని తెలుగులో కూడా కరస్పాండింగ్ బ్యాంకింగ్ పద్ధతి మనం చెప్పవచ్చండి. అయితే మొట్టమొదటిగా మనం ఈ యొక్క బ్యాంకింగ్ పద్ధతిలో అతి ముఖ్యమైన బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి కోసం మనం చెప్పుకుందామండి. సో ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి, సో బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి అంటే ఏంటంటే కేంద్రీకృతమైన ప్రధాన కార్యాలయం ఆధారంగా బ్రాంచులు విస్తరించిన బ్యాంకింగ్ వ్యవస్థను బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ లేదా శాఖ బ్యాంకింగ్ వ్యవస్థ అంటారండి. అదేంటండి కేంద్రీకృతమైన ప్రధాన కార్యాలయం ఆధారంగా అంటే ఒక కార్యాలయం అన్నది ఒకే ప్రాంతంలో ఏర్పరిచి ఆ యొక్క కార్యాలయం ఆధారంగా వివిధ ప్రాంతాల్లో బ్రాంచులను స్థాపించి అంటే బ్రాంచులను విస్తరించడం అంటే స్థాపించి బ్యాంకింగ్ వ్యవస్థను అలా ఏవైతే స్థాపిస్తాయో అలాంటి వ్యవస్థని ఏమంటారంటే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ లేదా ఈవెన్ శాఖ బ్యాంకింగ్ పద్ధతి అని అంటారండి. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది ఇంగ్లాండ్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. ఇంగ్లాండ్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. ఏ బిగ్ బ్యాంక్ హ్యాస్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అండర్ సింగిల్ ఓనర్షిప్ ఆపరేట్స్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే ఒకే ఇన్స్టిట్యూషన్ అన్నది కింద ఒకే ఓనర్షిప్ కింద ఆపరేటింగ్ అంటే ఏంటి, ఆ యొక్క వ్యవస్థను చూడడం, ఏదైతే ఆపరేట్ చేయడం అంటే నిర్వహించడం. సో ఒకే నెట్వర్క్ కింద వివిధ మొత్తం దేశం అంతా కూడా వివిధ బ్రాంచ్లు విస్తరింపజేసి ఆ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే దాన్నే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ద బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆఫర్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్కి మనం ఉదాహరణగా మన యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని మనం చెప్పొచ్చని ఇక్కడ చెప్తున్నారండి. తర్వాత వచ్చేటికి యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటండి, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. An independent unit bank is a corporation that operates one office and that is not related to other banks through either ownership or control. In banking system organized and in the USA. సో ఇక్కడ సింగిల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఒకే కార్యాలయంతో అలాగే ఒకే కార్పొరేషన్ కింద ఇండిపెండెంట్ ఒకే కార్యాలయంతో ఒకే స్థలంలో ఇతర బ్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం నిర్వహణ మరియు నియంత్రణ ఆపరేట్ చేయడం, నిర్వహణ మరియు నియంత్రణ ఒకే కార్పొరేషన్ ఆధీనంలో ఉండి వ్యాపారాలు నిర్వహించే బ్యాంకునే యూనిట్ బ్యాంక్ అంటారండి. అర్థమైందండి. ఒకే ప్రాంతంలో అది ఉంటుందండి, ఆ కార్యాలయం అది వేరే ప్రాంతంలో ఉన్న బ్యాంకుతో ఎటువంటి సంబంధం కూడా ఉండదు, ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఇది మెయింటైన్ చేయడు. ఒకే స్థలంలో ఒకే కార్యాలయంతో ఈ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుందంటే దాన్ని యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారండి. ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి అన్నది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. అలాగే తర్వాత వచ్చేటికి గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి, సామూహిక బ్యాంకింగ్ పద్ధతి లేదా గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి అని అంటారండి. గ్రూప్ బ్యాంకింగ్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ విచ్ 2 or more banks are directly controlled by a corporation. సో ఇక్కడ ఒకే కార్పొరేషన్ లేదా సంఘం ట్రస్ట్ ఆధీనంలో 1 or more ఒకటి లేదా అంతకన్నా 2 or more రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు పనిచేస్తే అట్టి బ్యాంకింగ్ వ్యవహారాన్ని సామూహిక బ్యాంకింగ్ పద్ధతి లేదా గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి అంటారు. అంటే ఒకే కార్పొరేషన్ కింద కానీ
లేదా ఒకే సంఘం లేదా ట్రస్టులో ఆధీనంలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు పనిచేస్తే అట్టి బ్యాంకింగ్ వ్యవహారాన్నే గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి లేదా సామూహిక బ్యాంకింగ్ పద్ధతి అని చెప్తారండి. సో ద హోల్డింగ్ కంపెనీ మే ఆర్ మే నాట్ బి బ్యాంకింగ్ కంపెనీ. ఓకే, అయితే ఈ యొక్క కంపెనీ వచ్చరికి ద holding this type of popular in the USA between 1925 to 29. సో ఈ యొక్క సామూహిక బ్యాంకింగ్ పద్ధతి, గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి అన్నది ఎక్కడ ప్రాచుర్యం పొందిందని, బహుళ ప్రాచుర్యం అనేది అమెరికా దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి వచ్చరికి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో, అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతిలోని యూనిట్ బ్యాంకింగ్ పద్ధతిలోని ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాల ఆధారంగా లాభాలు అన్నవి ఈ యొక్క గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి ద్వారా పొందవచ్చని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చైన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఏంటండి చైన్ బ్యాంకింగ్ సిస్టమ్, దీన్నే గొలుసు బ్యాంకింగ్ పద్ధతి అని అంటారు. అంటే ఏంటి, ఒక సామూహిక బ్యాంకింగ్కు మరొక రూపం కేంద్ర కార్యాలయాటి హోల్డింగ్ కంపెనీ ద్వారా కాకుండా వేరే పద్ధతిలో 2 అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒకే సూత్రంపై పనిచేస్తే దానినే గొలుసు బ్యాంకింగ్ అంటారు. సో మనం గ్రూప్ బ్యాంకింగ్కి చైన్ బ్యాంకింగ్ చూసుకుంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి. అక్కడ ఏం చేస్తుంది, ఒకే కార్పొరేషన్ కింద కానీ లేకపోతే ఒకే ట్రస్ట్ కింద కానీ 2 లేదా అంతకంటే కంపెనీలు పనిచేస్తూ ఉంటాయండి, నిర్వహిస్తూ ఉంటున్నారు. ఇక్కడేంటి చైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే, అలా అని కార్పొరేట్ పద్ధతిలో అంటే ఏదో హోల్డింగ్ కంపెనీ ద్వారా కాకుండా వేరే పద్ధతిలో 2 లేదా అంతకంటే కంపెనీలు అంతకంటే బ్యాంకులు ఒకే ప్రిన్సిపల్ మీద ఒకే సూత్రం మీద పనిచేస్తూ ఉంటే అలాంటి కంపెనీని, అలాంటి వ్యవస్థ బ్యాంకింగ్, అలాంటి బ్యాంకులనే, అలాంటి వ్యవస్థనే చైన్ బ్యాంకింగ్ పద్ధతి అని చెప్తారండి. అంటే ఇది ఒక సామూహిక బ్యాంకింగ్కు మరొక రూపం. అంటే ఏంటి, గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతికే మరొక రూపం అని మనం చెప్పచ్చండి. అయితే ఇది కేంద్ర కార్యాలయం నాటి హోల్డింగ్ కంపెనీ ద్వారా కాకుండా, అంటే ఒక మెయిన్ ఇన్స్టిట్యూషన్ కాకుండా, ఓకేనా, హోల్డింగ్ కంపెనీ ద్వారా కాకుండా వేరే పద్ధతిలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒకే సూత్రంపై పనిచేస్తుంటే దానినే గొలుసు బ్యాంకింగ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి కూడా అమెరికా దేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ పద్ధతి కూడా 1900వ శతాబ్దంలో ఎక్కువగా మనకి ఇది ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. అయితే ఈ పద్ధతి యొక్క లాభ నష్టాలు మనం చూసుకుంటే గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతిలో ఎటువంటి లాభ నష్టాలు అయితే ఉంటాయో అలాగే ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ పద్ధతిలో కూడా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ తీరును బట్టి బ్యాంకులను పద్ధతులను మరో 3 విధాలుగా విభజించడం జరిగిందని చెప్పాను. దాంట్లో మొట్టమొదటి వచ్చరికి మిక్స్డ్ బ్యాంకింగ్ పద్ధతి. మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి అంటే ఏంటి, పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు కావలసిన స్వల్పకాలిక రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణ సౌకర్యాలు అందించే బ్యాంకింగ్ పద్ధతిని మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. చూడండి ఇక్కడ చెప్తున్నాను, ఇఫ్ బ్యాంక్స్ ప్రొవైడ్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ఇండస్ట్రీ ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ బ్యాంకింగ్. అర్థమైందండి, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసి, ఎవరికి మంజూరు చేస్తుంటారు, పరిశ్రమలకు వ్యాపార సంస్థలకి మంజూరు చేసే బ్యాంకులు ఏవైతే ఉంటాయో అలాంటి బ్యాంకింగ్ వ్యవస్థనే
మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్తున్నారు. అది ఒక మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది ఐరోపాలోని కొన్ని దేశాలు చూసుకుంటే, కొన్ని కంట్రీస్ తీసుకుంటే, దాంట్లో జర్మన్ కంట్రీ ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవుతున్నారని మనం చెప్పచ్చు. ఈ యొక్క మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది జర్మన్ మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని మనం చెప్పచ్చు. సో దీనివల్ల ఏంటి, ఇక ఎక్కువ లార్జ్ అమౌంట్లో క్యాపిటల్ మూలధనం సమకూరడం, అలాగే వాటి యొక్క షేర్స్ కూడా సమకూరడం కూడా జరుగుతుందని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి వచ్చేటికి ఏ యొక్క అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయంటే, యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ అనేవి కానీ ఇవి లాసెస్ కానీ మనకి ఉంటాయని మనం చెప్పచ్చు. అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అనేవి దీనికి దగ్గరగా ఉంటాయంటే ఇవి యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్కి దగ్గరగా ఉంటాయని మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ పద్ధతి వచ్చేటికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, పెట్టుబడి బ్యాంకింగు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ దోస్ financing institution which provide long-term finance to business corporations and government bodies. They invest in share, stock and bonds of different companies. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దాంట్లో ఉందండి పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, పెట్టుబడి. పారిశ్రామిక సంస్థలను ప్రారంభించి ఏంటంటే ఏం చేస్తుంటాయి, పారిశ్రామిక సంస్థలను ప్రారంభించి వాటికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చే బ్యాంకింగ్ పద్ధతిని పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. ఏంటి, పారిశ్రామిక సంస్థలను అంటే ఇండస్ట్రీస్ అనేవి ఎవరు స్థాపిస్తారు, వీళ్ళే స్థాపిస్తారండి. స్టార్ట్ చేసి వాటికి కావలసిన మూలధనాన్ని, క్యాపిటల్ని సమకూర్చే బ్యాంకింగ్ పద్ధతిని పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. అయితే ఈ విత్త సంస్థలు దీర్ఘకాలిక రుణాలు మాత్రమే అందిస్తాయని మనం చెప్పచ్చు. ఏంటి, కేవలం లాంగ్ టర్మ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయండి. అయితే పారిశ్రామిక వాటాలు అంటే పారిశ్రామిక షేర్లు రుణపత్రాలతో అంటే సెక్యూరిటీస్తో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పద్ధతి అనేది ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభం నుండి అంటే స్టార్టింగ్ నుండి కూడా ఇంగ్లాండ్ కంట్రీలో కమర్షియల్ బ్యాంక్తో పాటు ఈ యొక్క వ్యవస్థను కూడా నిర్వహిస్తున్నారని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క బ్యాంకులో మనం అయితే మనం ఈ యొక్క పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి అనేది చూసుకుంటే ఎక్కువగా ఇంగ్లాండ్ దేశంలోనే ప్రాచుర్యం పొంది, అలాగే ఇంగ్లాండ్లోనే ప్రారంభం నుండి స్టార్టింగ్ నుండి కూడా వాణిజ్య బ్యాంకులతో పాటుగా ఈ వ్యవస్థను కూడా నిర్వహించారని మనం చెప్పవచ్చు. అయితే ఈ పద్ధతిలో యూనిట్ బ్యాంకింగ్ లాభ నష్టాలకు అనేవి కలిగి ఉంటాయండి. అంటే యూనిట్ బ్యాంక్ యొక్క అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అనేవి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉంటాయని మనం చెప్పచ్చు. తర్వాత వచ్చేటికి కరస్పాండింగ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇది తెలుగులో కూడా కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. అయితే ఎక్కువగా ఇది అమెరికా దేశంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్పచ్చండి. మనం చూసుకుంటే ఈ యొక్క ప్రీవియస్గా చెప్పుకున్న పద్ధతుల్లో అమెరికా దేశంలో యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి అన్నది అక్కడ జరుగుతూ ఉండేదండి. యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది ఆ యొక్క అమెరికా దేశంలో యుఎస్ఏలో నడుస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఒకే కార్యాలయం ఒకే ప్రాంతంలో ఒకే స్థలంలో పరిమితమై ఆ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంటే దాన్ని మనం యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి అని చెప్పుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఫండ్స్ అన్నవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. అంటే ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం మనకి చాలా కష్టతరం. అందుకు అనుగుణంగా ఉండడానికి ఏ పద్ధతి అయితే బాగుంటుందని చూసుకుని ఈ యొక్క కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతి అన్నదాన్ని అమెరికా దేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం, అమలు పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే పెద్ద పట్టణాల్లో ఉన్న
బ్యాంకులు చిన్న పట్టణాల్లో ఉన్న బ్యాంకులకి ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం చేసే పద్ధతే కరస్పాండింగ్ బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. అంటే ఏంటి, చిన్న పట్టణాల్లో ఉన్న బ్యాంకులు పెద్ద పట్టణాల్లో ఉన్న బ్యాంకులతో సంబంధం ఏర్పాటు చేసుకున్నవి. దీనివల్ల నిధులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడానికి వీలు ఏర్పడింది. అదే ఇలాగ ఇచ్చేవాళ్ళు ఏంటి, ఫండ్స్ అన్నవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలయ్యిందండి. సో ఇలాగ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆ పెద్ద పట్టణాల్లో ఉన్న బ్యాంకులనేమో కరస్పాండెంట్ బ్యాంకులని, ఈ చిన్న పట్టణాల్లో ఏవైతే బ్యాంకులు ఉన్నాయో వాటిని రెస్పాండెంట్ బ్యాంక్స్ అని చెప్పడం జరిగిందండి. అర్థమైందండి. అండర్ దిస్ కరస్పాండింగ్ బ్యాంకింగ్ సిస్టమ్ బ్యాంక్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ త్రూ డిపాజిట్స్ బై స్మాలర్ బ్యాంక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ క్యాష్ రిజర్వ్స్ విత్ బిగ్గర్ బ్యాంక్స్. అయితే ఇక్కడ చిన్న బ్యాంకుల దగ్గర ఏమైనా డిపాజిట్ల అమౌంట్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు, నగదు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క క్యాష్ రిజర్వ్స్ని పెద్ద బ్యాంకులకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే అవకాశం ఈ యొక్క కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతిలో ఉందని మనం చెప్పచ్చండి. హియర్ బిగ్గర్ బ్యాంక్స్ విత్ విచ్ డిపాజిట్స్ ఆర్ ఆల్సో మేడ్ ఆర్ కాల్డ్ కరస్పాండెంట్ బ్యాంక్స్. సో ఇలా ఏ బ్యాంకుల దగ్గర అయితే డిపాజిట్లు స్వీకరిస్తున్నారో ఆ బ్యాంకులనే కరస్పాండెంట్ బ్యాంక్స్ అని చెప్పచ్చండి. అర్థమైందండి. ఏంటండి, ఏ బ్యాంకులు అయితే అంటే చిన్న పట్టణాల్లో ఉండే బ్యాంకులు పెద్ద పట్టణంలో బ్యాంకులతో రిలేషన్ ఏర్పరచుకుని పెద్ద పట్టణాల్లో ఉన్న బ్యాంకులలో ఉన్న ఫండ్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలి చిన్న పట్టణాల కంటే చిన్న పట్టణాల్లో ఉన్న బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే చిన్న పట్టణాల్లో ఎక్కువ ఏమైనా నిల్వలు ఉంటే ఆ యొక్క నిల్వల్ని పెద్ద పట్టణాల్లో ఉన్న బ్యాంకులకి డిపాజిట్ చేయడం, అది డిపాజిట్ అమౌంట్ని నగదుల్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇలా చేయడంలో ఏదైతే పెద్ద పట్టణాల్లో ఉన్న బ్యాంకులు వాటిని కరస్పాండెంట్ బ్యాంకులని, ఏవైతే చిన్న పట్టణాల్లో ఉన్న బ్యాంకులు ఉన్నాయో వాటిని రెస్పాండెంట్ బ్యాంకులని చెప్పచ్చండి. ఈ పద్ధతి కూడా మనకి అమెరికా దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిందని, అలాగే ఇది దగ్గరగా చూసుకుంటే మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరగా ఉంటుందండి. బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతికి ఇది దగ్గరగా ఉంటుంది. కాబట్టి బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతిలో ఏవైతే లాభ నష్టాలు ఉంటాయో దాన్ని మనం దీనికి చెప్పచ్చండి. అయితే మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. బ్యాంకింగ్ పద్ధతులు అన్నవి, బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది అన్ని దేశాల్లో కూడా ఒకే విధంగా ఉండదు. ఆర్థిక వ్యవస్థ తీరును బట్టి అది మారుతూ ఉంటుందండి. వివిధ దేశాలు వివిధ బ్యాంకింగ్ పద్ధతులను పాటిస్తున్నాయని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క బ్యాంకింగ్ పద్ధతులను ముఖ్యంగా అయితే 4 విధాలుగా మాత్రమే విభజిస్తామండి. ఏంటవి? బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్, గ్రూప్ బ్యాంకింగ్ సిస్టమ్, చైన్ బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే కేంద్రీకృతమైన కార్యాలయం ఆధారంగా బ్రాంచులు విస్తరించి, అంటే దేశమంతటా బ్రాంచ్లు విస్తరించి బ్యాంకింగ్ వ్యవస్థనే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అంటారండి. అంటే ఒక కార్యాలయం అన్నది ఒక ప్రాంతంలో ఏర్పరిచి దానికి సంబంధించిన ఏవైతే బ్రాంచ్ ఉన్నాయో ఆ బ్రాంచ్లన్నీ కూడా దేశం అంతా స్థాపించి ఈ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే దాన్నే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే. యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. సో యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఒకే కార్యాలయంతో ఒకే స్థలంలో ఇతర బ్రాంచులతో సంబంధం లేకుండా మొత్తం నిర్వహణ మరియు నియంత్రణ కూడా ఒకే కార్పొరేషన్ ఆధీనంలో ఉండి వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తుంటే దాన్ని యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అమెరికా దేశంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. తర్వాత వచ్చేటికి సామూహిక బ్యాంకింగ్ పద్ధతి. ఒకే కార్పొరేషన్ లేదా ఒకే సంఘం, ట్రస్ట్ ఆధీనంలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు పనిచేస్తుంది. అట్టి బ్యాంకింగ్నే గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి అంటారు లేదా సామూహిక బ్యాంకింగ్ పద్ధతి అంటారు. నెక్స్ట్ వచ్చేది చైన్ బ్యాంకింగ్ పద్ధతి. చైన్ బ్యాంకింగ్ పద్ధతికి ఈ యొక్క సామూహిక బ్యాంకింగ్ పద్ధతిగా మరొక రూపం అని చెప్పచ్చు మనం. దీన్ని కూడా అంటే
గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి, చైన్ బ్యాంకింగ్ పద్ధతి అని చెప్పి. కానీ ఇది ఏంటి, ఒక హోల్డింగ్ కంపెనీ ద్వారా కాకుండా వేరే పద్ధతిలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒకే సూత్రంపై పనిచేస్తుంటే దాన్నే చైన్ బ్యాంకింగ్ అంటారు. తర్వాత మిక్స్డ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఈ యొక్క తీరుని బట్టి, మారుతున్న ఆర్థిక స్థితిని బట్టి మళ్ళీ 3 విధాలుగా విభజించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్, మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి. అంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కావాల్సిన స్వల్పకాలిక రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణ సౌకర్యాలు అందించే బ్యాంకింగ్ పద్ధతినే మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులను కేవలం ఎంతవరకు ఇవ్వచ్చు, స్వల్పకాలిక రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. అలా కాకుండా స్వల్పకాలిక రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణాలు కూడా మంజూరు చేసి అందించే బ్యాంకింగ్ పద్ధతినే మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి అంటారు. ఓకే. తర్వాత వచ్చి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పద్ధతి అంటే పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి అంటారు. పారిశ్రామిక సంస్థలను ప్రారంభించి వాటికి కావలసిన మూలధనానికి సమకూర్చే బ్యాంకింగ్ పద్ధతినే పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి అంటారు. అర్థమైందండి. ఈ విత్త సంస్థలు దీర్ఘకాలిక రుణాలు మాత్రమే అందిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పద్ధతి అంటారు. అలాగే కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతి. సో పెద్ద పట్టణాల్లో ఉండే బ్యాంకులు, చిన్న పట్టణాల్లో ఉండే బ్యాంకులకి ఈ యొక్క ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని మనం కరస్పాండెంట్ బ్యాంకింగ్ పద్ధతి అని మనం చెప్పచ్చు. ఏవైతే పెద్ద పట్టణంలో ఉన్న బ్యాంకులు వాడినేమో కరస్పాండెంట్ బ్యాంకులని, ఏవైతే చిన్న పట్టణంలో ఉన్న బ్యాంకులని రెస్పాండ్ బ్యాంకులని మనం చెప్పచ్చండి. సో బ్యాంకింగ్ పద్ధతులు అని అడిగినప్పుడు, టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అడిగినప్పుడు ఈ పద్ధతులన్నీ కూడా రాయవలసి వస్తుందండి. అయితే ముఖ్యంగా మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది చెప్పుకుంటాం. సో మన ప్రతిదానికి కూడా మీకు చెప్పాను నేను, గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి ఏ యొక్క బ్యాంకింగ్ పద్ధతి దగ్గరగా ఉంది, గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి వచ్చరికి బ్రాంచ్ బ్యాంకింగ్, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరగా ఉంది. అలాగే చైన్ బ్యాంకింగ్ వచ్చరికి గ్రూప్ బ్యాంకింగ్ పద్ధతి అన్నదానికి దగ్గరగా ఉంది. మిక్స్డ్ బ్యాంకింగ్ వచ్చేప్పుడు కూడా యూనిట్ బ్యాంకింగ్ దగ్గరగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వచ్చి కూడా యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరగా ఉంది. అదే కరస్పాండెంట్ బ్యాంక్ వచ్చరికి బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్కి దగ్గరగా ఉంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్స్లో మనకి కేవలం మిక్స్డ్ బ్యాంకింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే కరస్పాండెంట్ బ్యాంక్ కానీ ఎస్ఐకి అడిగినప్పుడు మనకి ఏ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతికి, యూనిట్ బ్యాంకింగ్ పద్ధతికి దగ్గరగా ఏ యొక్క అడ్వాంటేజ్ డిఫరెన్స్ ఉన్నాయో అవి రాస్తూ ఉండాలండి. అర్థమైందండి. సో థ్యాంక్ యూ.